హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు మంచి టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది ఏం టాపిక్ అంటే, మన మొబైల్లో రకరకాల లాంచర్స్ అనేవి సెట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఒకవేళ మీ లాంచర్ కనుక మీకు బోర్ కొడుతున్నట్టయితే నేను ఈ సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్ ద్వారానైతే మనం లాంచర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎక్కడ ఉంటుందంటే, ముందుగాల మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి థీమ్స్లోకి అయితే వెళ్ళండి గైస్. సో థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. సో ఈ థీమ్స్ అనే సెట్టింగ్ అనేది ఎందులో ఉంటుందంటే, మెయిన్గా రెడ్మీ మొబైల్స్లో ఉంటుంది గైస్. సో రెడ్మీ మొబైల్ కనుక మీరు కాకపోయింది అనుకోండి, సో దానికి వేరే ఆల్టర్నేటివ్గా మీరైతే ఏం యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యాప్ పేరు ఏంటిదంటే నేను ఇప్పుడు చెప్తాను. మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే, రోలింగ్ ఐకాన్స్ అని సెర్చ్ చేయండి గైస్. సో ఈ విధంగా రోలింగ్ ఐకాన్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక యాప్ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. సో ఫస్ట్ యాప్ ఉంది కదా, సో ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. సో ఈ విధంగా రోలింగ్ ఐకాన్స్ యాప్ అండ్ ఫోటో అని ఉంటుంది కదా. సో ఇదైతే క్రేజీగా ఉంటుంది గైస్. ఎవరైనా చూసినా సరే మీ మొబైల్ని షాక్ అయిపోతారన్నమాట. సో ఈ విధంగానైతే ఇందులో మన యాప్స్ అనేవి స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగానైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటాను. సో మీరు కూడా ఇదే విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇది చిన్న సైజులోనే ఉంటుంది, మనకు 10 MB లోపలనే వచ్చేస్తుంది మనకు. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి దాని లోపలికి వెళ్ళిన తర్వాత అనేది చూపెడతాను నేను. సో ప్రస్తుతానికి అయితే నాది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ పైన లేకపోతే ఇక్కడనే మీకు ఓపెన్ ఆప్షన్ అని ఉంటుంది. సో ఈ యాప్ని ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో ఓపెన్ చేసుకున్న వెంబటే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది గైస్. సో ఇందులో పెద్ద సెట్టింగ్స్ ఏమి ఉండవు చేయాల్సినవి మనం. సో డైరెక్ట్ మీకు యాప్ కావాలంటే యాప్, లేకపోతే ఫొటోస్ పెట్టుకోవాలంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పైన, లేకపోతే ఎమోజీస్ ద్వారా కూడా మనం మొబైల్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో మీకు ఒక్కొక్క ఆప్షన్ మీకు ఏ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో అదంతా చెప్తానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, యాప్ ఐకాన్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మీకు హోమ్ స్క్రీన్లో ఏమేమి యాప్స్ కనబడాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఐకాన్ ఉంది కదా. సో మీరు ఇక్కడ నుంచి తీస్తే మీరు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో ఏవేవి ఫొటోస్ కావాలి, మీకు హోమ్ స్క్రీన్ పైన ఏమేమి కనబడాలి అవి కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి గైస్. అది చూడడానికైతే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది మీరు ఇప్పటివరకు చూడండి అన్నమాట సెట్టింగ్ అనేది. సో ఈ విధంగానైతే మీరు సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎమోజీ ఉంది కదా. సో ఇది కూడా క్రేజీగా ఉంటుంది అన్నమాట. ఎమోజీస్ అనేవి మన హోమ్ స్క్రీన్ పైన కనబడతాయి అన్నమాట. ఎమోజీస్ కానీ స్టిక్కర్స్ కానీ ఏవైనా సరే మనకు హోమ్ స్క్రీన్ పైన కనబడతాయి. అవి చూడడానికి చాలా క్రేజీగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా నేను యాప్ ఐకాన్ సెట్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, నా మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అనేవి ఇలా ఈ విధంగా స్క్రోల్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక గేమ్ లెక్క అనిపిస్తుంది మనకు. మన మొబైల్ని ఎటు రొటేట్ చేసినా సరే అవి అయితే యాప్స్ అనేవి మొత్తం మనకు స్క్రోలింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి వర్క్ అవుతాయి, కాకపోతే మనకు గేమ్ లెక్కనైతే ఇది వర్క్ అవుతుంది. సో ఈ విధంగానైతే మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ పైన మీరు ఇక్కడ చూడవచ్చు, మిడిల్లో ఒక ఆప్షన్ ఉంటుంది, డాట్స్ది 6 డాట్ ఆప్షన్ ఉంది కదా. సో అది ప్రెస్ చేస్తే మీకు స్టేబుల్ కనబడతాయి అన్ని యాప్స్ అనేవి. సో లేదు అనుకుంటే ఇట్లా మీరు గేమ్స్ లెక్క కూడా ఆడుకోవచ్చు అనమాట. దాన్ని ఈ విధంగా పైకి నేను పుషప్ చేస్తూ ఉంటే అది మొత్తం వేరే దాన్ని టచ్ అయ్యి ఈ విధంగా అవుతుంది చూడండి. సో ఇది చాలా చూడడానికి అనేది చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగానైతే యాప్ ఐకాన్స్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది గైస్. సో మీరు ఈ లాంచర్ని కనుక సెట్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా వేరే వాళ్ళు ఎవరైనా చూసిరనుకో మీ మొబైల్ని, సో కంపల్సరీగానైతే షాక్ అయిపోతారు అన్నమాట. సో ఈ విధంగానైతే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సెట్టింగ్స్లోనే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు పర్మనెంట్గా ఈ యాప్ని అనేది మీ హోమ్ స్క్రీన్గా చూడాలనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా రెడ్ కలర్లో, ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా క్రాపింగ్ ఆప్షన్ కూడా కనబడుతుంది ఇందులో. మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఏది కావాలో అది కూడా సెట్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ పైన. సో అదైతే చాలా క్రేజీగా అయితే కనబడుతుంది అనమాట. మీకు ఏది కావాలో ఆ ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగానైతే ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది గైస్. సో పైన మీకు బబుల్ కనబడకుండా ఈ ఆప్షన్ కూడా ఫ్లోట్ బటన్ ఉంది కదా, అది టర్న్ ఆఫ్ చేసుకుంటే చాలు మీరు. సో మీకు ఫ్లోట్ ఆప్షన్ కూడా కనబడదు అనమాట. సో ఈ విధంగానైతే ఈ యాప్ అనేది వర్క్ కావడం జరుగుతుంది గైస్. సో ఈ విధంగా చూస్తారు కదా, నేను సింపుల్గా మీరు ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఏ విధంగానైతే మనం థ్రిల్ ఫీల్ అవుతామో, సో ఇదే విధంగా ఇది మన యాప్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా థ్రిల్ ఫీల్ అవుతాం. సో ఓవరాల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.